హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ అండి. బయట షాప్లో దొరికి కండెన్స్డ్ మిల్క్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అది కూడా కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. పాలు, పంచదార, వంట సోడా ఉంటే చాలండి. ముందుగా ఏ గిన్నెలో అయితే కండెన్స్డ్ మిల్క్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని ఒక్కసారి అలా వాష్ చేసి స్టవ్ మీద పెట్టిన వెంటనే పాలు వేయాలండి. అలా చేస్తే అడుగు పట్టకుండా ఉంటుందండి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలకి 150 గ్రాముల పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. పంచదార కూడా అలా వేసిన వెంటనే కొంచెం వంట సోడా అయితే కూడా వేసుకొని కొంచెం అలా కలుపుకోవాలండి. వంట సోడా వేస్తే ఏంటంటే పాలు అనేది మీగడ కట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు మనకి కండెన్స్డ్ మిల్క్ ఎలా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది కదండి. అలానే సాఫ్ట్గా వస్తుందండి మనకి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చల్లారే కొద్దీ కండెన్స్డ్ మిల్క్ అనేది చాలా దగ్గర పడిపోతుందండి. చాలా థిక్గా వచ్చేస్తుందండి. మనకి కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆపేసుకుంటే చాలా బాగుంటుందండి. చల్లారేటప్పటికల్లా మనకి కండెన్స్డ్ మిల్క్ ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. చక్కగా ఇలా ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కండెన్స్డ్ మిల్క్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.